స్టార్ట్ చేసావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్కి మ్యాగీ దునియా. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే మేము ఆత్మకూరుకి వెళ్తున్నాము. అక్కడ మా ఏమంటారు ఇంటి దేవుడు అంటారు కదా, అలా మాకు అంకమ్మ తల్లి. సో ఆమె గుడి ఆత్మకూరులో ఉంది. ఈరోజు మేము సండే కాబట్టి ఆ గుడి విజిట్ చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎస్ మమ్మీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. లెట్స్ గో. సాయి రెడీ? ఏం ఫోటోలు? ఇట్స్ నాట్ ఫోటో, ఇట్స్ ఎ వీడియో వ్లాగ్. ఆత్మకూర్ వ్లాగ్. లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి మిస్ అవుతుంది. ఏం చేస్తున్నావు మ్యాగీ? ఆల్వేస్ కదమ్మా, సో సీరియస్. ఇప్పుడు దండం పెట్టుకొని వచ్చాం వీధిలో ఉండే దేవుడికి. మా తమ్ముడు ట్రై చేస్తున్నాడు ఈరోజు, అందుకని బ్లెస్సెస్. హాయ్ నీకు ఇదే చెప్పేది పెదమ్మా, నా ఇజ్జత్ దీపాకని. నన్ను ఇరికిచ్చేసారు వీళ్ళంతా. అడ్జస్ట్మెంట్ అంటే అక్కి, అక్కి అంటే థ్యాంక్ యూ. వేసేసాడు, బాగా వేసేసాడు. మమ్మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ నువ్వు చెప్పింది. సబ్స్క్రైబ్ రా. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేసుకోండి మా ఛానల్ ని. ఎస్. హలో హోల్. హలో కాదు, మార్చేసాం. అక్కి మ్యాగీ దునియా. అక్కి మ్యాగీ దునియా. ఎస్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిడుతుందో కొడుతుందో మాకు అర్థం కావట్లేదు, బట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. మా తమ్ముడు కోపం ఎక్కువ. బుచ్చిలో పూలమాలలు బాగుంటాయని బుచ్చిలో ఆపాము. అమ్మవారి పూలమాలలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తాం. నెల్లూరులోనే తక్కువ. జత 300 ఇస్తావా? 300. ఇక్కడెక్కడ టిఫిన్ షాప్ దొరకట్లేదు. ఎంతంట రోజాల? 250 ఎంత కిలో? కిలోనే 250 అంట. గొడవ పడుతున్నాడు ఆయన. పిన్ని దూరమా దగ్గర? పిన్ని దూరమేనా దగ్గర? ముందుంటదిలే, పద పోదాం. వెనకాల ఉందంట. ఫైనల్లీ మా వేట సక్సెస్ అయింది. మాకు ఇక్కడ టిఫిన్ షాప్ కనిపించింది. కార్ అక్కడ పార్క్ చేసేసి వెళ్తున్నాం అందరం. హాయ్. ఫైనల్లీ టిఫిన్ షాప్ దొరికింది. ఎండ చాలా ఎండకుంది కదా ఈరోజు. చాలా. వై మనం బయటకు వచ్చాం కదా, సూర్యుడు పలకరించడానికి. ఏంటి సార్ అది? సూర్యుడు పలకరించడానికి వచ్చాడు. సూర్యుడు పలకరించడానికి వచ్చాడు. ఇక్కడ కూడా ఉంది. ఈడు ఇంకా బాగుంటదేమో. ఈడే ఉంది. ఇక్కడ తినేద్దాం లేదండి.
తినేసాం, టమ్మీ ఫుల్. అగైన్ స్టార్ట్ ద జర్నీ. అయిపోయాయి చాలు. ఇంకా ఇప్పుడే ఆత్మకూరులో దిగాము. అమ్మ లోపల టెంకాయలు కొనడానికి వీళ్ళు కూడా ఇక్కడ కొంటున్నారు. ఇదే ఎంట్రన్స్ అందు. సో ఇప్పుడు మేఘనా చూడండి, ఇక్కడ చెట్టు ఉంది, మాన్ అంటాం మేము. అది మల్లికార్జున స్వామిది చెట్టు, అదంతా అదే వచ్చిందనమాట. మేము అంకమ్మకి పెట్టుకున్న తర్వాత ఆచారం ప్రకారం మేము అక్కడికి వెళ్ళాలి, మాన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా మేము పొంగల్ పెట్టుకొని ఇవన్నీ టెంకాయలు కొట్టించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రసాదం తినాలి. అదనమాట ఆచార ప్రకారం. ఏమని సాయి నేను చెప్తాను పెదమ్మా, నీకు తెలుసు కదా. ఇదే మాన్ అనమాట, మల్లికార్జున స్వామి ఇది. పైకి అమ్మాయిలు నాట్ అలౌడ్. సో ఇప్పుడు మా తమ్ముడు ఒక్కడే పైకి ఎక్కుతాడు. వాడు వెళ్ళి అక్కడ టెంకాయలన్నీ పెట్టి మాకు అవి తీసుకొస్తాడు. మేమైతే ఇక్కడ కింద వెయిట్ చేస్తాం. అక్కడ పైకి ఎక్కున్నాడు మా తమ్ముడు. అక్కడి నుంచి టెంకాయలన్నీ కొట్టుకొని ప్రసాదాలు పెట్టి వాడు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అంకమ్మ గుడికి వెళ్తాము. అదొక ప్రాసెస్ ఇక్కడ ఆచారం. కాకపోతే మేము పైకి వెళ్ళలేము, గర్ల్స్ ఆర్ నాట్ అలౌడ్. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం ఈ గుడిని చాలా నమ్ముద్ది. చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాము, ఏది కోరుకున్నా జరగద్ది. ఇప్పుడు దాకా కలిసిపోయారు పాపం. అందరికి కూల్ వాటర్ కావాలంట, కూల్ వాటర్. పిన్ని అసలు నువ్వు కూల్ వాటర్ తాగచ్చు? మ్యాగ్నా వచ్చే లోపల తాగు. మ్యాగీ పిన్ని కూల్ వాటర్ తాగుతుంది. మమ్మీ అలసిపోయావా? మమ్మీ యూ టైర్డ్? మాన్ దగ్గర మాన్ దగ్గర ఇప్పుడే దర్శనం అయిపోయింది.
నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు అంకమ్మ గుడి వెళ్తున్నాం. ఏం పిన్ని? అంకమ్మ గుడికి వెళ్తున్నాం. ప్రసాదం తిని మ్యాగ్నెట్ చూడు పిన్ని మనల్ని డిస్కరేజ్ చేస్తుంది. మెయిన్ ఈ కన్నా నేను నెల్లూరు ఎప్పుడు బ్యాక్ టు నెల్లూరు ఆఫ్టర్నూన్ ప్రసాదం తిని రిటర్న్ అవ్వాలి. ఎండ ఎక్కువ ఉంది ఈరోజు. కరువు వచ్చిందంట. ఆ కరువులో వీళ్ళు దుంటి దొంగతనం పోయారు. ఇంకా పెట్టే మామూలు ఎదురు పెట్టి ఆ పెట్టి ఉయ్యాలంటే ఏలాడుతుందంట. పెట్టి ఏదో ఉంటా పెట్టే పోపోదాం తీసుకొని సోదరు వస్తా ఉంటే కళ్ళు వెళ్ళిపోతుంది. అమ్మా ఏంది మహా అంటే నేను అలాంటి అనుకుంటుంది. నేను కొంచెంసేపు అయితే తీసుకోండి, లేకపోతే యథాతథారం పెట్టుకోండి, లేదా కొంచెం తీసుకొచ్చారంట మనోళ్ళు అని చెప్తారు తెలిసిన వాళ్ళు. సో ఇప్పుడు మీకు తాతయ్య గారు చెప్పింది అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అది ఏం లేదు, చాలా ఒక కొన్ని సంవత్సరాల క్రిందట మన తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారు. దొంగతనానికి వెళ్ళినప్పుడు ఒక బుట్ట ఒక ఉయ్యాల్లో పెట్టున్నారనమాట. వీళ్ళు దొంగతనానికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకున్నారంటే దాంట్లో ఏదైనా గోల్డ్ జ్యువెలరీస్ ఏదైనా మంచి ఏమన్నా ఉండుంటుందని అనుకొని దాన్ని దొంగతనం చేసి తీసుకొచ్చి తల మీద పెట్టుకొని వస్తున్నారంట. వాళ్ళు దారిలో వస్తుండే కొద్దీ వాళ్ళకి చూపు పోయింది. ఆ బుట్ట పట్టుకున్న వాళ్ళది బ్లైండ్ అయిపోయారు. అది బుట్ట కింద పడేస్తే దాంట్లో నుంచి ఒక వెలుతురు వచ్చిందంట. వెలుతురు వచ్చి మీకు తెలుసో తెలియకో మీరు నన్ను తీసుకొచ్చారు, నేను పలానా అంకమ్మ తల్లిని, మీరు నన్ను తీసుకొచ్చారు, మీరు నన్ను కొలవగలిగితే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే ఎక్కడుందో అక్కడ పెట్టేసేయండి అని చెప్పానని ఆమె చెప్పారు. వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూసారు కదా గుడి, అది ఈ మధ్యన గుడిలాగా కన్స్ట్రక్షన్ చేశారు. అది ఇంతకుముందు ఒక ఇంట్లో పెట్టారనమాట. ఇంట్లో బుట్ట ఇప్పటికీ అలానే ఉంటుంది. అది మూల ఉంటుంది అమ్మవారి గుడి గర్భగుడిలో లోపల మూల ఆ బుట్ట ఇంకా ఉంది. ఆ బుట్ట కానీ మీరు ఓపెన్ చేస్తే అది ఎప్పుడు ఓపెన్ చేయరు, ఎప్పుడో రేర్ ఉత్సవాలు చేస్తారు కదా ఆ టైంలో వాళ్ళు దాన్ని తీస్తారు. దాన్ని ఓపెన్ చేసి అది కూడా చాలా ట్రెడిషనల్ వేలో జరుగుతాయి ఇక్కడ అన్నీ. దాంట్లో చిన్న చిన్న బుడ్డీలు అమ్మవారిది ఇంత ఒక బొమ్మ ఉంటుంది. అవి అంటే మనకి ఇప్పుడు చూపిరు వాళ్ళు, అవి ఎలా లేదు, అందుకే నేను మీకు అవన్నీ చూపించలేకపోయాను. సో అంత పవర్ఫుల్ ఒరిజినల్గా స్టోరీ ఇది. అప్పటి నుంచి ఇక్కడే అమ్మవారిని పెట్టి ఈ మధ్యన విగ్రహం పెట్టి ఈ మధ్యన అది గుడి చేశారు. ఇంతకుముందు అది ఇంట్లోనే అమ్మవారు ఉండేది. చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు అమ్మ. మనం ఏది అనుకున్నా సరే అది జరుగుతుంది అక్కడ. నేనైతే నమ్ముతాను ఏదైనా సరే మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏదైనా శుభకార్యమైనా ఏదైనా సరే మేము ముందు ఇక్కడికే రావాలి, ఇక్కడి నుంచే ఏదైనా మొదలు పెట్టాలి. అది ఒక ఆచారం తరతరాలుగా వస్తుందో అదే అందరం ఫాలో అవుతున్నాము. అది ఈ గుడి హిస్టరీ. ఇంకా తాతయ్య గారు చెప్పింది అర్థం కాని వాళ్ళకి నేను ఇంకొకసారి చెప్తున్నాను అంతే. సో అయిపోయింది. మా బంధువులు ఇల్లుంటే అందరూ అక్కడ ఉన్నారు. నేను ముందే వచ్చి కూర్చున్నాను ఇక్కడ మీతో కాసేపు మాట్లాడాలని. రిటర్న్ అయిపోవాలి, ఇంకా వాళ్ళు వస్తే రిటర్న్ అయిపోవాలి. Finally reached home.